మా ఇంట్లో ఈరోజు గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ అండి. ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి వేసుకుంటే కమ్మగా ఉంటుంది వాసన. ఆవాలు వేయను నేను. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవి వేసి మనం కర్రీ చేసుకుందామండి. టమాటా చిక్కుడుకాయ కర్రీ. ఇప్పుడు నూనె పోయాలండి. నేను నూనె ఎట్లా పోస్తున్నాను కదా, ముందుగా ఒక్కొక్క చెంచా పోసి మళ్ళీ ఒక చెంచా చూపిస్తున్నానండి. ఇదిగో ఇలాంటి చెంచా అండి నాది. ఇదిగో 3 గంటలు నూనె వేసానండి. ఇంకా అంత వేసుకుంటే బాగానే ఉంటుంది. చూడండి 2 ఎండుమిర్చి వేసాను. ఏం వేయనండి నేను. ఇదిగో ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ, కరివేపాకండి. ఆవాలు వేయనండి. ఆవాలు అన్నిటికీ వేసుకుంటే బాగోదు. జీలకర్ర వేసుకుంటే మేలండి. నా దగ్గర జీలకర్ర లేదు, కొంచెం ఉంది, అయినా వేస్తాను. ఉల్లిపాయలు వేసాను. కొంచెం మగ్గనివ్వాలి అవి. ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. కొంచెం మగ్గనిస్తాము. పసుపు కూడా వేద్దాం కొద్దిగా. ఇదిగో పసుపు అండి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాము. టమాటాలు కూడా మగ్గాల, మంచిగా ఉంటుంది కర్రీ చేస్తే. మగ్గిందండి. నా చేత్తోనే వేస్తానండి. నేను స్పూన్ తగ్గింటూ ఉప్పు వేయను. నా చేత్తో వేస్తే ఉప్పు పసుపు అన్నీ చేత్తో తెలిసిపోద్దండి నాకు. నేను స్పూన్లతో గిన్నెతో వేయను. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇలా చూడండి కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇదిగో కొద్దిగా కారం వేసుకుంటా. ఒక్కొక్క దాంట్లో కారం ఎక్కువ అవుతుందండి. మొన్న మిల్ మేకర్ పెట్టాను. ఎవరు మిల్ మేకర్ చూడలేదండి. చారు పెట్టాను, చాలామంది చూశారండి. ఇదిగో చిక్కుడుకాయ కర్రీ కూడా చూడండి. నేను ఎలా చేస్తానో చూడండి, మీరు ఎలా చేస్తారో చూడండి. తెలిస్తేనే కదా మనకి తెలుస్తుంది ఎవరెవరు ఎలా వంటలు చేస్తారు. చాలామంది చేస్తున్నారండి. కొన్నిట్లో నేను కూడా చూసి ఫాలో అవుతున్నాను. లైక్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి. ఇదిగో చిక్కుడుకాయ అండి. ఇది చిక్కుడుకాయ ఏంటంటే మనం ఉడకబెట్టుకోవాలి, లైట్గా ఉడకబెట్టుకోవాలి. వేడి నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి. ఎందుకంటే ఈ రోజుల్లో మందులు కొడుతున్నారండి చిక్కుడుకాయలకి. రుచి రావట్లేదు. వీటిలో కన్నా చెయ్యి. అప్పట్లో అయితే పొయ్యి మీద వండుకుంటే ఎంత బాగుండేదో. ఇప్పుడు ఎన్ని కూరలు చేసినా ఏం చేసినా అస్సలు బాగుంటో లేదండి. కొంచెం మగ్గాలండి. ఇదండి కొంచెం మగ్గిందండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసేయాలండి. వాటర్ పోసేస్తే ఉప్పు ఇవన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. మనం ఒకప్పుడు కూరలు వండుకుంటే ఎంత కమ్మగా ఉండేదో కదండి. ఇప్పుడు చూడండి వాటర్ వేసాం కదా, కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఉడికితే బాగుంటుందండి. ఇదండి కర్రీ ఎలా ఉడుకుతుంది చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ముందు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. మనం కర్రీస్ చేసేటప్పుడు ముందు తర్వాత వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటే మనం తినేటప్పుడు వడియాలు గిడియాలు లేకుండా, ఫ్రైలు లేకుండా అవే వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వీడియోని క్లిక్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో కర్రీస్ నేను ఎలా చేశాను, చిట్కాలు అన్నీ చెప్పున్నానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి.